ఇందాక 2 వీడియోలు పెట్టాను కదండి, దానికి సంబంధించింది ఇది కూడా. ఇదిగోండి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇదంతా కృష్ణపట్నం పోర్ట్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి. దగ్గర నుంచి నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం. అందుకే అదొక సంతోషంతో నేనైతే వీడియో తీసి పెడుతున్నా. నేను అడ్డంగా తీయలేదండి, అడ్డంగా తీసుంటే లాంగ్ వీడియోకి వెళ్ళిపోయేది. నేను ఇలా నిలువుగా పట్టుకోవటం వల్ల ఫోను అట్లా తీసాను అన్నమాట. చూడండి ట్రైన్ ఒక భోగి అనమాట. ఏంటో అక్కడ తగిలిస్తూ ఉందన్నమాట లగేజీలు అన్నీ ఎత్తుకెళ్తానికి. ఇవన్నీ ఆఫీస్ రూములు వస్తానే ఉందండి, తీస్తూ ఉంటే వెళ్తూ ఉంటే వస్తానే ఉంది. ఇదిగోండి ఎట్టకేల కదండి, అది అక్కడేనంట సింగం అవన్నీ సినిమా షూటింగ్ అవన్నీ చెప్పారు మా వారు. నాకైతే తెలియదండి. అదిగోండి 2 స్టీమర్లు కూడా వచ్చున్నాయి, అవి చెప్తా ఉన్నారు. ఇవన్నీ పడవలన్నమాట. ఇక్కడ అదిగోండి దిగి కూడా లోపల కిందకి దిగచ్చు, కానీ మా వారైతే వద్దన్నారు, అందుకే దిగలేదు. నేనైతే వెళ్ళొచ్చండి అంటున్నాను. అవి కాదులే, అవి చూడు ముందు, అవసరం లేదులే లోపలికి అన్నారు. అందుకే అట్లా చిన్న వీడియో అయితే అక్కడ తీసుకున్నామండి. ఎండ ఎంత మొహం మీద పడుతుందని అట్లా చేతులు అయితే అడ్డం పెట్టుకొని చూస్తున్నానండి. అట్లాగా దగ్గరగా అంటే కనిపిస్తుంది బాగానే, ఎండ వచ్చి నా మొహం మీద పడుతుంది. అక్కడంతా చెట్లు ఉన్నాయి కానీ బ్యాక్ సైడ్ ఉన్నాయి అనమాట. చాలా బాగుందండి. 2 స్టీమర్లు ఆగి ఉన్నాయి. ఇంకైతే అక్కడ చిన్న చిన్న పిక్స్ అలా దిగేసి మళ్ళీ బయలుదేరిపోయామండి. నేనైతే ఫస్ట్ టైం చూడటం కాబట్టి చాలా అదొక వింతగా అనిపించిందండి. ఎంత పెద్ద పోర్ట్ అండి, ఎంతమంది వేల వర్కర్లు అక్కడ అక్కడ పనులు చేసుకొని బతుకు తెరువు కోసం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే నాకు అర్థమైందండి. ఎప్పుడు చూసినా మేము ఎక్కడికైనా నెల్లూరుకి వెళ్తుంటే బస్సులు వెళ్తానే ఉంటాయండి. ఎందుకబ్బా ఇన్ని బస్సులు అయితే నేను అనుకున్నాను. కానీ అక్కడ చూస్తే పెద్ద ఒక అసలు ఎంత అది ఉందంటే, అది నాకు కొలతల ప్రకారం చెప్తే అంత ప్రాంగణంలో బస్సులు ఆగిపోయినాయి అనమాట. అంటే వర్కర్స్ వస్తుంటే వెళ్తున్నాయి. సెక్యూరిటీ గార్డ్సా ఎంతమంది వర్కర్స్. ఇక్కడ చూస్తే అంతా బీహార్ వాళ్ళు అండి, హిందీ వాళ్ళు. ఇక్కడ ఈ రోడ్లంతా వర్క్ జరుగుతుందన్నమాట. చాలా అసలు ఇటు సైడ్ అంతా పెద్ద పెద్ద చెట్లు అంట, పెద్ద అడవిలాగా ఉండేదంట ఇంతకుముందు. ఇప్పుడైతే ఎక్కడికక్కడ కొట్టేసి రోడ్లు పెంచేస్తున్నారనమాట. అప్పటికి కూడా ఉంది ఇంకా అడవిలాగే, కానీ విడిగా వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. గోల్డ్ అది వేసుకొని వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది మరి జనాలకి. అంటే నాకు అర్థమైంది, నేను చెప్తున్నానండి. ఎవరెవరి సేఫ్టీ అది చూశాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నాను. పొద్దుపోతే మాత్రం చాలా కష్టం. అసలు 5 వరకు అక్కడ బాగుంటుంది. 5 నుంచి ఇంక అక్కడ మనం ఇట్లా షార్ట్ కట్లు అని అట్లా వెళ్ళకూడదని నా అభిప్రాయం మాత్రమే. అది మీ ఇష్టం, మీ చాయిస్ అండి. ఎవరైనా వెళ్ళేవాళ్ళు అయితే 5 గంటల వరకు అయితే ఓకే అండి. ఇంకా 5 పైన అయితే అటు సైడ్ అంతా వర్క్ జరుగుతుంది. మొత్తం హిందీ వాళ్ళే అక్కడ, లేడీస్ అనేది ఎవ్వరు ఉండరు. మళ్ళీ పోర్ట్లో ఎంటర్ అయిపోయాక అక్కడ నుంచి లేడీసు అక్కడ ఊడ్చేవాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఉన్నారు. మళ్ళీ భయం అయితే లేదు. అక్కడ కూడా భయం అని కాదు, 4-5 బాగా బైకుల మీద కార్లు అట్లా వెళ్ళేవాళ్ళు అయితే వెళ్ళొచ్చు, భయం లేదు. అయినా రోజులు బాగలేదు కాబట్టి అక్కడ ఎవరన్నా వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే కనుక గోల్డ్ కొంచెం ఆలోచించి వేసుకొని వెళ్ళండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఇలా వీడియోలు అనుకోకండి, నేను తీయటం పొరపాటు అండి, అడ్డంగా తీయాలి. అందువల్ల నాకు ఈ షార్ట్లుగా పెడుతున్నా. తీసింది ఇంక ఇట్లా తీసి పెట్టానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.